చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భాస్కర్ అన్న అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి భాస్కర్ అన్న ఏం చేశాడు ఇప్పుడు తెలుస్తుంది. ఆస్కార్ రివార్డు ఇవ్వాలి భాస్కర్ అన్నకు అంటున్నారు అందరు. మరి నిజంగా ఇంత నీచమా, ఇంత దిగజారిపోయారా చివరికి మీరు? మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ వెనకేసుకొని వస్తున్నాడా అంటే నిజంగా చూస్తున్న పోలీసుల దగ్గర నుండి వేలు చూపిస్తున్నాడు. వీళ్ళు ఇష్టానుసారంగా అడ్డగోలుగా దోచేసి అడ్డదారులన తరలించిన డబ్బంతా ఏం చేశారంటే ఆఫ్రికా కంట్రీలో అక్కడ ఒక ఆహార శుద్ధి కేంద్రాలు లాంటి వాటిల్లో పెట్టేయటం, ఇనుప ఖనిజ కర్మాగారాలు లాంటివి ఏర్పాటు చేయటం. దాని మీద వీళ్ళు పెద్ద రీసెర్చే చేశారంట. అసలు దీన్ని పెడితే ఎంత లాభాలు ఉంటాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిద్దని చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి అదే విధంగా రాజకస్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు దీనికి మెయిన్ పర్సన్స్. ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి దాంట్లో అతనికి కూడా కొంత జాబ్ ఇస్తామనో డబ్బులు కూడా ఇంత పర్సెంటేజ్ ఇస్తామని ఏదో అతనితో ఒప్పందాలు చేసుకుని మరి అతని చేత ఎన్ని విధాలుగా వీళ్ళు మద్యం ముడుపుల్ని చేరవేయటానికి సహాయ సహకారాలు తీసుకున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుందంటే చాణక్య అనే వ్యక్తి ప్రణయ్ ప్రకాష్ తో నడిపించాడు.